నీవు విష్ణుద్వేషివి కాని నీ రాజ్యమంతటా విష్ణునామస్మరణం సేవనం పూజనం ఉండరాదని ఆజ్ఞాపించారు కదా. నీ ఆజ్ఞను ధిక్కరించిన వారిని కఠినంగా శిక్షించావు కదా. మరి నీ కుమారుడే విష్ణునామస్మరణ చేస్తున్నాడు కదా, ఎందుకు ఊరకుంటివి? మీరు అబద్ధాలు చెబుతున్నారు నారదముని. నా కుమారుడు ఎన్నటికీ అలా చెయ్యడు. ఓ అలాగా, సరే మరి స్వయంగా నీవే చూడు. నీ సుపుత్రుడు చేస్తున్న నారాయణ నామస్మరణం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రహ్లాద, నిన్ను చంపి తీరుతాను. హరినామస్మరణ మానమంటే నన్నే ధిక్కరిస్తావా? తండ్రి, నన్ను చంపినా సరే నేను హరినామస్మరణ మానను. నీవు కూడా ఆ హరిని పూజించు, నిన్ను అనుగ్రహిస్తాడు. స్వామి, ప్రహ్లాదుడు మన సుపుత్రుడు. అతన్ని క్షమించి వదిలివేయండి. స్వామి, అతన్ని శిక్షించకండి. నా ఒక్కగానొక్క కొడుకు ప్రహ్లాదుడు. స్వామి, మన వంశాంకురం. స్వామి, అతన్ని ఏమీ చేయకండి. స్వామి, క్షమించి వదిలిపెట్టండి. నీ విష్ణువు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? చెప్పు, వెంటనే అతన్ని సంహరిస్తాను. హరి ఇందు గలడందు లేడని సందేహము వలదు. ఎందెందు వెతికి చూసినా హరి సర్వోపగతుండు. తండ్రి, హరి ఎక్కడైనా ఉండాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా నీ హరి? ఓ, ఈ స్తంభంలో కూడా ఉంటాడు. పిలిస్తే పలుకుతాడు, కానీ పిరికి పందలా దాక్కుని లేడు. హరి వీర భయంకరంగా దీనిని చీల్చుకొని రాగలడు. కావాలంటే పగలగొట్టి చూడండి ఈ స్తంభాన్ని. శ్రీహరి తన భక్తులను రక్షించడానికి సదా సిద్ధంగా ఉంటాడు, సర్వత్రా ఉంటాడు. అయితే ఈ స్తంభాన్ని పగలగొట్టి నీ హరిని సంహరిస్తాను. చూడు. తండ్రి, నీవు శరణు వేడుకో, నిన్ను క్షమించి అనుగ్రహిస్తాడు. నీకు ప్రాణభిక్ష పెడతాడు. అతడు నాకు ప్రాణభిక్ష పెట్టడం ఏమిటి? నేనే అతడి ప్రాణాన్ని నా గదాఘాతంతో సంహరిస్తాను.